అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 15వ భాగం. రచయిత హారిక గారు. అసలు వాడికి దానిని ఎలా పెళ్లి చేసుకోవాలనిపించిందో అర్థం కావడం లేదు. దాని నాన్న వల్ల నా కుటుంబమే చిందరవందర అయిపోయింది. అలాంటిది దానిని తీసుకొచ్చి వాడి సామ్రాజ్యానికి మొత్తం రాణించేసి పెట్టాడు. నేను అనుకున్నట్లుగా వాడి పెళ్ళి జరగలేదు. నేను అనుకున్న అమ్మాయితో వాడి పెళ్ళి జరగలేదు. ఇంకా వాడి జీవితం ఎందుకు సంతోషంగా ఉంటుందని చాలా నిష్ఠూరంగా మాట్లాడిద్దామే. గాయత్రి నిష్ఠూరంగా మాట్లాడుతున్న మాటలన్నీ రెస్పా చెవిన వినపడ్డాయి. అంటే నేను అనుకున్నది నిజమేనా? అంబటి ఫ్యామిలీ నుంచి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడంటే ఖచ్చితంగా తన అక్కయ్య ఉంటుంది. అంటే ఇప్పుడు అతను అక్కను పెళ్లి చేసుకున్నాడా? కానీ ఎందుకు అని షాక్ అయింది రెస్పా. అయితే గాయత్రి మాట్లాడడం విన్న ఆమె పని మనిషి అయితే మరి ఇక్కడికి ఎందుకు తీసుకొని రమ్మన్నారమ్మా? మీ కళ్ళ ముందు ఆమె తిరిగితే మళ్ళీ మీకు కోపం వస్తుందని అన్నది. దానిని అలా సుఖంగా వేరొక చోట పెట్టి మహారాణిలా చూసుకుంటే నేను ఎందుకు ఊరుకుంటాను? దానికి తగిన శిక్ష పడాలి. నాకు ఈ పెళ్ళొద్దు, ఈ ఇల్లు వద్దని భయపడి ఇక్కడి నుంచి అది పారిపోయేలా చేయాలి. అలా చెయ్యాలంటే ఖచ్చితంగా అది ఇక్కడికి రావాలి అని గాయత్రి అంది. ఎంత కుట్ర ఉందా ఈవిడ మనసులో అని అనుకున్న పని మనిషి నోట మాట రాలేదు. సరే అమ్మా, నేను మిగిలిన పనులు చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా విన్న రెస్పా ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నిల్చుండిపోయింది. అక్కని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అసలు ఎందుకు తనని ఇలా కష్టపెట్టాలి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కావాలనే కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడని అన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. అసలు ఇవన్నీ తెలియాలంటే నేను ముందు అక్కతో మాట్లాడాలి. అన్నింటినీ మించి ఈవిడ అక్కపై చేస్తున్న కుట్రకి చెప్పాలి, లేదంటే తను చాలా పెద్ద ప్రమాదంలో పడుతుందని అనుకుంటూ ఉంది రెస్పా. అయితే అప్పుడే తన గది నుంచి బయటకు వచ్చిన సరియు నిల్చొని ఆలోచిస్తూ ఉన్న రెస్పాని చూసి ఇక్కడ ఏం చేస్తున్నామని అంది. అంతే మౌనంగా ఉన్న రెస్పా ఆమె మాటలు కులిక్కిపడి, ఏం లేదు మేడం, సార్ కోసం వాటర్ తీసుకొని రావడానికి వెళ్తున్నానని కవర్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే అలా నడుస్తూ గాయత్రి వైపు వస్తున్న సరియును చూసి గాయత్రి ఫేస్లో స్మైల్ వచ్చేసింది. రా తల్లి కూర్చో అని అంటూ ప్రేమగా పిలిచింది. అయితే అక్కడి నుంచి వెళ్తున్న రెస్పా, మా అక్కని హింసించాలని చూస్తున్నావా? అంటే దీనికి నీ మనవణ్ణిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని తన మనసులో అనుకుంటూ వెళ్తుంటాను. అయితే సరియు అలా వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని, బామ్మ నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాను? తను వేరొకరి భర్త, ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే నా జీవితం పాడవుతుంది. నేను వెళ్ళాలి, నాకంటూ నేను ఒక జీవితాన్ని చూసుకోవాలి కదా నంది. అవును తల్లి, చూసుకోవాలి. నాకు తెలుసు నిన్ను ఎటు కాని పరిస్థితుల్లో నిలబెట్టానని. కానీ కొద్దిగా సమయం వెయిట్ చేయి. నీకు కావాల్సిన దానికంటే ఒక మంచి జీవితాన్ని నేను నీకు నీ చేతుల్లో పెడతాను. ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తూ ఉంది అనగా దానంతటి అదే ఈ ఇంటి నుంచి పారిపోయేలా చేస్తాను, అర్థమవుతుందా అని అందే ఆమె. ఆ సమయంలో ఈ ముసలితో పొగరుగా మాట్లాడితే చాలా డేంజర్. స్మూత్గా మాట్లాడి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. కేవలం ఈమె దగ్గరే మంచి ఒపీనియన్ పెట్టుకుంటే సరిపోదు, వాడిని కూడా నా వైపు పెట్టుకోవాలి అని మనసులో అనుకున్న సరియు, సరే మా అమ్మ, మీకు ఇష్టం వచ్చింది చెయ్యండి, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, నీ వైపే ఉంటాను. కానీ ఇప్పుడైతే ఇంటి నుంచి నేను వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉండడం అంత మంచిది కాదు. ఎప్పుడైతే తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో అదే రోజు మళ్ళీ నేను ఈ ఇంట్లోకి అడుగు పెడతాను అని అంది సరియు. అర్థమైంది తల్లి నీ బాధ. సరే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. అయితే నీ కోసం అక్కడ నీ బామ్మ ఉందని మర్చిపోకు. ఎప్పటికైనా నువ్వే ఈ ఇంటి కోడలు, అర్థమైందా? అంతేకాక ఇక్కడ నువ్వు ఉన్నా సరే నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ నీ మనసు మంచిగా ఉండడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకుంటున్నానని చెప్పింది గాయత్రి. ఆమె వైపు అలాగే చూస్తూ, పిచ్చిదానా, నిన్ను ఫూల్ చేసినంత ఈజీగా మరెవరిని చేయలేమని తన మనసులో అనుకుంటూ, సరే మా అమ్మ, ఇక నేను వెళ్ళొస్తానంటూ వెంటనే తన గది వైపు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఎలా ఉండగా పర్సనల్ గదికి వెళ్ళి భోజనం మొత్తం టేబుల్పై సర్దిన శ్రేష్ఠ గౌతమ్ రాక కోసం అలా డోర్ వైపే చూస్తూ కూర్చుంది. తన పని పూర్తయి భోజనం చేయడానికి శ్రేష్ఠ వెయిట్ చేస్తున్నది గుర్తొచ్చి గౌతమ్ వెంటనే లేచి ఆ గది లోపలికి వెళ్ళి తలుపు క్లోజ్ చేశాడు. ఇదంతా చూస్తున్న అర్జున్ మనసులో ఏదో ఒక ఇది ఉంది. ఒకవైపు కోపం, ఒకవైపు ఏమీ చేయలేని పరిస్థితి. మౌనంగా ఉండి తన పని తను చూసుకుంటూ ఉన్నాడు. అయితే లోపలికి వెళ్ళిన గౌతమ్ తన కోసం వెయిట్ చేస్తున్న శ్రేష్ఠ వైపు అంతే చూస్తూ వెళ్ళి తనకి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. అయితే తను వడ్డించిన భోజనం నైస్గా స్పూన్తో తింటూ ఉండగా ఇంకోవైపు శ్రేష్ఠ తనకి ఇష్టమైన భోజనాన్ని తింటూ ఉంది. అయితే తను అలా తింటున్నప్పుడు గౌతమ్ కళ్ళు శ్రేష్ఠ పెదవులపైకి వెళ్ళాయి. అయితే కొంచెం కందినట్లుగా అనిపించింది ఆమె పెదవులు.
వెంటనే తన చేత్తో ఆమె పెదవిని తడుముతూ ఏమైంది ఇక్కడ, ఎందుకు ఇలా కందిపోయింది అంటూ కొంచెం కంగారుగా అడిగాడు. తలదించుకొని తింటున్న శ్రేష్ఠ అలా కళ్ళు పైకి లేపి కోపంగా గౌతమ్ వైపు చూస్తూ మీకు తెలియదా అక్కడ ఏమైందో అని అంది. నిజంగా తెలియదు, ఏం జరిగిందో చెప్పని అడిగాడు. ఏం జరిగిందో తెలియదా, మరి పెదవులు కొరకడం బాగా తెలుసా, మీరేగా కొరికింది, అది కూడా గుర్తులేదా మీకు అని కోపంగా అంది శ్రేష్ఠ. ఒక్కసారిగా నవ్వొచ్చిన గౌతమ్ తన పెదవి వెనుకే నవ్వు నాపుకుంటూ తన పెదవిపై సుకుమారంగా తడుముతూ నీ పెదవులు అంత బాగుంటే ఏం చేయమంటావని చిలిపిగా అన్నాడు. వెంటనే గౌతమ్ చేతిని తీస్తూ సర్లే కానీ తినండి, చాలా వర్క్ ఉంది, ఈవినింగ్ మీకు ఒక మీటింగ్ కూడా ఉంది అని చెప్పింది శ్రేష్ఠ. ఈవినింగ్ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయి, త్వరగా ఇంటికి వెళ్ళాలని శ్రేష్ఠ వైపే ఇంటెన్స్డ్గా చూస్తున్న గౌతమ్ చూపులను చూసి అస్సలు కుదరదు, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని సెక్రటరీ గారు మరీ చెప్పారు, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే అని అంది తను. నేను వద్దని చెప్పినా సరే ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటావా, సరే అని అన్నాడు గౌతమ్. అలా కాదు, ఎవరో ఇంపార్టెంట్ క్లయింట్ అంట కదా, మీరు రేపు కలవాలి అంటే వాళ్ళు ఈరోజే కలవాలని అన్నారంట, అందుకోసమే నైట్ డిన్నర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు, మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలని ఇంది శ్రేష్ఠ. రేపు పెట్టాల్సిన మీటింగ్ ఇవ్వాలని చేయడం ఏంటి అని ఆలోచించిన గౌతమ్ వెంటనే తన ఫోన్ తీసుకొని సెక్రటరీకి కాల్ చేయబోతుండగా వెంటనే ఫోన్ గౌతమ్ దగ్గర నుంచి తీసుకొని ముందు తినండి తర్వాత మీ ఇష్టం అని అంది శ్రేష్ఠ. నిజానికి ఇలా ఎవరైనా చేస్తే గౌతమ్ కోపం కట్టలు తెంచుకుంటుంది, కానీ అక్కడ ఉంది శ్రేష్ఠ కనుక ఏమీ మాట్లాడలేకపోయాడు. వెంటనే శ్రేష్ఠ ఫోన్ మళ్ళీ తన దగ్గర పెడుతూ క్షమించండి, నేను కావాలని చేయలేదు, మీరు తినడం ఆపేశారని ఇలా చేశాను, తిన్న తర్వాత మాట్లాడండి అని చెప్పి కూర్చుని శ్రేష్ఠ. ఓకే నువ్వు కూడా తిను అని చెప్పి తినడం స్టార్ట్ చేశాడు గౌతమ్. అలా తింటూ ఉండగా అయితే తలదించుకున్న శ్రేష్ఠ అసలు ఏం చేస్తున్నావి, ఎందుకు తనపైన ఇలా కేరింగ్ చూపిస్తూ తన్ని అది చేయి ఇది చేయని చెప్తున్నావు, తన ఫుడ్ సంగతి తను చూసుకోలేడా అని తన మనసులో తను అనుకుంటూ ఉంది. అతను ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళు తినడం కూడా పూర్తయిపోయింది. వెంటనే గౌతమ్ అక్కడి నుంచి లేచాడు. శ్రేష్ఠ మరి ఫుడ్ తిన్నరా అని శ్రేష్ఠ తన చేతిలో ఉన్న యాపిల్ని పీసెస్ ఇస్తూ ఉండగానే అదేంటి నువ్వు తినవా అని అడిగాడు గౌతమ్. ఏంటి ప్రతిదీ నేను తిననని అడుగుతున్నారు అని అతన్ని చూస్తూ తింటాను అని కోపంగా అంటూ యాపిల్ని తను తీసుకొని తింటూ ఉంటుంది. అవునా అయితే నా కళ్ళ ముందే తిను అని అంటాడు గౌతమ్. అసలు తనకి ఏమైందని కొంచెం అసహనంగా ఫేస్ కిందకి దించి ఆపిల్ని పీస్ తీసుకొని నోట్లో పెట్టుకోగా వెంటనే గౌతమ్ శ్రేష్ఠ తల పైకెత్తి అలా తన ఫేస్ దగ్గరగా వెళ్ళి తన పెదవులు తెరిచి ఆ పెదవుల మధ్య ఉన్న యాపిల్ ముక్కను తను కూడా పట్టుకొని కొరికి తీసుకొని తిన్నాడు. అతను అలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని శ్రేష్ఠ కళ్ళు పెద్దగా చేసి యాపిల్ ముక్కల్ని అతని చేతిలోనే పెట్టి వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెత్తి ఇలా చేస్తున్నాడు. ఇలా చేస్తే నా వల్ల అసలు కావట్లేదని తన మనసులో అనుకుంటూ తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది. గౌతమ్ శ్రేష్ఠ అక్కడి నుంచి వెళ్ళిపోతూ తను చేసిన పనికి భయంగా వెళ్ళడం చూసి నవ్వుకుని తను కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. వెంటనే సెక్రటరీని పిలిచి ఎందుకు రేపు పెట్టాల్సిన మీటింగ్ ఇవాళ అరేంజ్ చేస్తామని అది కూడా నాకు ఇన్ఫామ్ చేయలేదని అన్నాడు. సడన్లీ ఆమె అసిస్టెంట్ నాకు మెసేజ్ చేశారు సార్, రేపు పెట్టుకోవాల్సిన మీటింగ్ ఈరోజు ఈవినింగే ఏదో రెస్టారెంట్లో పెట్టమని, మన అవసరం కాబట్టి నేను కూడా ఓకే అనక తప్పలేదు. అయితే వెంటనే శ్రేష్ఠ మేడంకి మెసేజ్ చేశాను, లంచ్ చేసే టైంలోనే మీకు చెప్పమని చెప్పాను అని అన్నాడు అతను. ఆలోచనలో పడ్డ గౌతమ్ అయినా అంత అర్జెంట్ ఏంటి, నిజానికి మనం వాళ్ళని ఒప్పించాలి కానీ వాళ్ళు మనపై ఇంట్రెస్ట్గా ఉన్నట్టున్నారు అని అన్నాడు గౌతమ్. ఏమో సార్, ఇవాళ మాట్లాడిన తర్వాత విషయం అంతా అర్థమవుతుందని సెక్రటరీ అంటూ ఉన్నాడు. అయితే అలా టైం గడుస్తూ ఉండగా ఈవినింగ్ మీటింగ్ టైం అవుతుంది. వెంటనే గౌతమ్ నేను మీటింగ్ చూసుకొని వస్తాను, నువ్వు శ్రేష్ఠని ఇంటికి తీసుకొని వెళ్ళని అన్నాడు. నేను మీతో మీటింగ్ రావాల్సి ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడా నాకు క్లారిటీగా తెలుసు, సో నేను ఉండడం మంచిది సార్ అని అన్నాడు సెక్రటరీ. ఐ నో దట్, బట్ శ్రేష్ఠ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో నీకు తెలుసు, తనని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనము చెప్పలేం కాబట్టి నువ్వు తనతో ఉంటేనే బెస్ట్ అని గౌతమ్ మాట్లాడుతూ ఉండగా ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ అర్జున్ కనిపించాడు. వెంటనే గౌతమ్ అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ ఇంకా స్టార్ట్ వర్క్ ఆపేసేయి అని అన్నాడు గౌతమ్. ఒక్క 10 minutesలో అయిపోతుంది అన్నయ్య, వెళ్ళిపోతాను అని అంటూ గౌతమ్ చెప్పేసరికి సరే అయితే శ్రేష్ఠని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళు, నాకు మీటింగ్ ఉంది ఒకటి, అది చూసుకొని నేను ఇంటికి వస్తాను అని చెప్పి సెక్రటరీ తీసుకొని గౌతమ్ అక్కడి నుంచి బయలుదేరాడు. గౌతమ్ అలా చెప్పి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన వెంటనే తన వైపు చూడగా శ్రేష్ఠ ఏదో చేస్తూ కనిపించింది. అర్జున్కి ఒక్కసారిగా చాలా ఆనందం వేసింది.
తనతో ఫ్రీగా టైం స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు అని లోపల చాలా సంతోషించాడు. అయితే వెళ్తున్న గౌతమ్ వెనక్కి తిరిగి అర్జున్ జాగ్రత్త తను అని చెప్పాడు. ఇదేంటి అన్నయ్య ఇలా చెప్పాడని మనసులో అనుకుని ఓకే అన్నయ్య తప్పకుండా అని అన్నాడు. అలా గౌతమ్ మీటింగ్కి వెళ్ళిపోగా వర్క్ అయిపోయిన అర్జున్ శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్దామా అని అన్నాడు. శ్రేష్ఠ అలా చూసి ఎక్కడికనంది. అన్నయ్య నేను ఇంటికి తీసుకుని వెళ్ళమన్నాడు అని అతను అంటూ ఉండగా ఇంటికా ఎందుకు వెళ్తాను, ఇంట్లో ఉండడం లేదు కదా, వేరే చోట ఉంటున్నాం కదా అని తను అంటూ ఉండగా ఏమో తెలియదు అన్నయ్య నిన్ను ఇంటికే తీసుకుని వెళ్ళమన్నాడు. ఐ థింక్ నానమ్మ మార్నింగ్ ఇంటికి వచ్చేయమని చెప్పిందేమో అందుకేనేమో అని అన్నాడు అర్జున్. నానమ్మ ఫ్యామిలీ ఆ ఇల్లు అన్న వెంటనే ఏదో ఒక రకమైన భయం ఆమె మనసులోకి వచ్చి చేరింది శ్రేష్ఠకి. తను మౌనంగా ఉండిపోయింది ఏమీ మాట్లాడకుండా. హలో ఏం ఆలోచిస్తున్నావు, వెళ్దామా అని అన్నాడు అర్జున్ శ్రేష్ఠతోటి. తలదించుకున్న శ్రేష్ఠ నాకు అక్కడ అడుగు పెట్టాలంటేనే ఏదోలా ఉంది. మీ నాన్నమ్మ మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నా గురించి చెప్పినప్పుడు ఆ కుటుంబం నుంచి ఎందుకు తీసుకొని వచ్చావని చాలా కోపడ్డారు. ఇప్పుడు నన్ను అక్కడ చూస్తే అసలు ఏం చేస్తారో ఏంటో అని అంది శ్రేష్ఠ. అదంతా వదిలే, నువ్వు అనుకున్నంత చెడ్డవారేమీ కాదు మా నాన్నమ్మ, ఆవిడ చాలా మంచిగా చూసుకుంటుంది. అంతేకాకుండా నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ కూడా ఉందని అన్నాడు అర్జున్. నాకు సర్ప్రైజ్ ఏముంటుంది, అయినా మీ నాన్నమ్మ కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు కదా అని చెప్పింది శ్రేష్ఠ. వస్తే కదా తెలిసేది అని అన్నాడు అర్జున్. సరే అయితే వెళ్దాం పదా అని ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. అయితే అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ వారిద్దరి వైపే చూశారు. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అందరూ షాక్. కొత్తగా వచ్చిన బాస్ తమ్ముడు అలాగే అతని పిఏ క్లోజ్గా ఉండడం చూసిన ఎంప్లాయీస్ అందరూ కూడా రావడంతోనే బాస్ తమ్ముడిని పట్టేసింది, ఇది మామూలు కాదు అని అనుకుంటూ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య కూడా ఏదో నడుస్తోందని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా. అయితే ఇదంతా తెలియని అర్జున్ శ్రేష్ఠ మామూలుగానే ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు కిందకి వెళ్తూ. అలా పార్కింగ్ ప్లేస్లో కార్ ఎక్కుతూ ఉండగా అర్జున్ వెళ్ళి డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చొని డోర్ ఓపెన్ చేసి రండి మేడం కూర్చోండి అని అన్నాడు. ఇది కొంచెం ఓవర్ అయినట్లుగా లేదు అని, నీపై కోపంగా ఉండాలి కానీ నేను క్షమించేశాను చూడు అని అంది శ్రేష్ఠ. ఇప్పటికీ ఈ ఒక్క రోజులోనే 100 సార్లు సారీ చెప్పాను, అయినా కూడా నువ్వు క్షమించకపోతే శ్రేష్ఠ ఎలా అవుతావు, ఆయన తనని ఐస్ చేస్తూ కూర్చోమన్నాడు. శ్రేష్ఠ కూడా నవ్వేస్తూ కూర్చుంది. అయితే ఇద్దరు అలా కూర్చొని కార్ స్టార్ట్ చేయగా నాకు అమ్మ నాన్నని చూడాలని ఉంది చాలా ఆశగా, అర్జున్ నన్ను అక్కడ తీసుకొని వెళ్తామని బాధగా అడిగింది శ్రేష్ఠ. శ్రేష్ఠ బాధగా అడగడం చూసి అర్జున్కి కూడా చాలా బాధేసింది. కానీ వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా ఏదైనా చేస్తే ఖచ్చితంగా తను కోపడతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలని అర్జున్ తన మనసులోనే అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తెలుసు గౌతమ్ గారికి చాలా కోపం వస్తుంది, ఆయన ఎప్పుడు కోపంగానే ఉంటారు కదా, ఎప్పుడు శాంతంగా ఉంటారో తెలియదు, అయినా రిస్క్ ఎందుకులే ఇంటికే వెళ్దాం పదా అని అంది శ్రేష్ఠ. నువ్వు ఇలా అడిగాక కూడా చేయకపోతే నేను నీతో ఉండి కూడా వేస్టే, అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను, తనకి ఏదో ఒకటి చెప్తాను, అయినా మనం వెళ్ళిన సంగతి అన్నయ్యకి తెలిస్తేనే కదా, తెలియకుండా చూసుకుందాం, ఖచ్చితంగా నేను మీ అమ్మా నాన్నని కలిసేలా చేస్తాను అని మాట ఇస్తున్నా అని శ్రేష్ఠకి చెయ్యి పట్టుకోబోయాడు అర్జున్. అంతలో శ్రేష్ఠ తన చేతిని పక్కకు తీసుకొని ఇంకో విషయం ఏంటంటే అర్జున్, ఇప్పుడు నేను మీ అన్నయ్య భార్యను, ఇంతకు ముందులా నువ్వు నన్ను ఇలా క్లోజ్గా ఉంటూ పట్టుకోవడం ఆయనకు నచ్చకపోవచ్చు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని అంది శ్రేష్ఠ. అంటే ఎలా క్లోజ్గా ఉంటే నీతో మాట్లాడకూడదు, నిన్ను తాకకూడదు అంటావా అని ఎక్కడో మనసులో బాధ కోపం వచ్చాయి అర్జున్కి. అలా కాదు, మనం ఫ్రెండ్స్ అని మీ అన్నయ్యకి ఇంకా తెలియదు, ఒకవేళ తెలిస్తే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఆయనకి నాపై ఎందుకు కోపమో కూడా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను నీతో మాట్లాడతాను, నీతో క్లోజ్గా ఉన్నానని తెలిస్తే మాత్రం ఆయన అస్సలు ఊరుకోడు, ఆ విషయమే నాకు బాగా తెలుసు, అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్తుంది శ్రేష్ఠ. మనం ఏం తప్పు చేయడం లేదు కదా, మనం జస్ట్ ఫ్రెండ్స్, అన్నయ్య అడిగినా మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేద్దాం, అందులో తప్పే ఉందని అన్నాడు అర్జున్. శ్రేష్ఠ ఇంకా అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అయినా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని విషయం చెప్పే సమయం ఎప్పుడొస్తుందో ఏంటో అని తన మనసులో తనే అనుకుంటూ ఉన్నాడు అర్జున్. తన వైపు అంతే ప్రేమగా చూస్తూ ఉన్నాడు శ్రేష్ఠ వైపు అర్జున్. అయినా నీకు ఇష్టమైనవన్నీ చేసి నీ మనసులో కూడా నాపై ప్రేమ పుట్టేలా నేను చేసుకుంటాను అని, అన్నయ్యనైనా సరే అది ఎదిరించి నాతో నువ్వు ఉండగలిగేలా ధైర్యం నీలో పుట్టిస్తాను, నాపై అంత ప్రేమ నీకు వచ్చేలా చేస్తానని మనసులో అనుకుంటూ మొట్టమొదటిగా నీకు ఇచ్చిన మాటను నేను పూర్తి చేస్తాను అని శ్రేష్ఠతో అన్నాడు అర్జున్. ఏంటంది శ్రేష్ఠ? అదే మీ అమ్మ నాన్నల దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను,
తీసుకెళ్తానని వెంటనే కార్ టర్న్ చేసి రూటు మార్చి కార్ స్పీడ్ని పెంచాడు అర్జున్. వెంటనే శ్రేష్ఠ, అర్జున్ నా మాట విను, మీ అన్నయ్య కోపాన్ని అస్సలు తట్టుకోలేము, అర్థం చేసుకో అంటూ వెంటనే అతను వెళ్తున్న స్పీడ్కి భయం వేసి అతన్ని ఆపాలన్న ఉద్దేశంతో అర్జున్ చెయ్యి పట్టుకుంది శ్రేష్ఠ. ఒక్కసారిగా అర్జున్ మనసులో ఏదో తెలియని ఫీలింగ్. శ్రేష్ఠ తన చెయ్యి పట్టుకోవడం వల్ల ప్రపంచమే ఆగిపోయినట్లుగా అనిపించింది. అయితే ఈ క్షణం శ్రేష్ఠ కోసం తను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మనసులో ఉన్న కోరికను తీర్చడానికి తను వేరే వారి గురించి ఆలోచించడం లేదు. అలాగే ఒక క్షణం కూడా సమయాన్ని వృధా చేయాలని అనుకోవడం లేదు. వెంటనే కార్ని శ్రేష్ఠ ఇంటి వైపుగా పోనిస్తూ ఉన్నాడు. అయితే అవతల వైపు నుంచి డీల్ కుదుర్చుకోవడానికి వచ్చిన క్లయింట్స్ చెప్పిన రెస్టారెంట్ దగ్గర గౌతమ్ అలాగే తన సెక్రటరీ ఇద్దరు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న గౌతమ్, ఏంటిది, ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారు, నాకు వెయిట్ చేయడం నచ్చదని నీకు బాగా తెలుసు కదా అని సెక్రటరీతో అన్నాడు. వాళ్ళు వచ్చేస్తున్నామని చెప్పారు సార్, కానీ ఇంకా ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు, అన్ని అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేశారని గౌతమ్ మూడ్ని పాడు కాకుండా సర్ది చెప్తూ ఉన్నాడు సెక్రటరీ ప్రయత్నిస్తూ. అయితే అవతలి వైపు నుండి సరియు గౌతమ్ని మొట్టమొదటిసారి మీట్ అవ్వడానికి చాలా అందంగా తయారవుతోంది. తను గాయత్రి చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళినా సరే అక్కడ గౌతమ్ తనని పట్టించుకోలేదు. కనీసం తన వంక కూడా గౌతమ్ ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. అయితే ఇప్పుడు తనతోనే మాట్లాడాలి, అలాగే గౌతమ్ చూపులని తనపైనే ఉంటాయి కనుక తను చాలా అందంగా అలాగే హాట్గా తయారవ్వాలనుకుంది. అయితే వాళ్ళు వచ్చేలోపే కూర్చున్న గౌతమ్ అలా ఫోన్ ఓపెన్ చేసి అర్జున్ అలాగే శ్రేష్ఠ వెళ్తున్న కారు జీపీఎస్ లొకేషన్ని చూస్తూ ఉన్నాడు. అంతే సడన్గా రూట్ చేంజ్ అవ్వడం చూసి ఏం జరుగుతుంది, అసలు వీడేం చేస్తున్నాడని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ లోపుగా సెక్రటరీ చెవి దగ్గరికి వచ్చి సార్ వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పాడు. అంతే కూర్చున్న చోటు నుంచి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి లేచిన ఆ ఫోన్ని పక్కన పెట్టి వారి వైపే చూశాడు. థైస్ వరకు ఉండే బ్లాక్ కలర్ పార్టీవేర్ డ్రెస్లో అలా లూజ్ హెయిర్తో హై హీల్స్ వేసుకొని చేతిలో ఒక బ్యాగ్ని పట్టుకొని అలా నడుస్తూ వస్తోంది సరియు. తను అలా నడుస్తూ వస్తూ ఉంటే చుట్టూ చూస్తున్న వాళ్ళు కూడా తనని అలాగే కళ్ళు అప్పగించి మరీ చూస్తూ ఉండిపోయారు. అయితే వెనుక ఉన్న సెక్రటరీ, మన కొత్త ప్రాజెక్ట్కి తనే మెయిన్ లీడ్, వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా మనతోనే తను ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్ట్ని ఓకే చేస్తామని అంటున్నారు సార్. ఆమెలో ఏంటా స్పెషాలిటీ మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఆమెను ఇంప్రెస్ చేయాలి సార్ అని చెప్తున్నారు. అయితే ఎదురుగా సరియు అలా నడుచుకుంటూ వస్తుంది. వెనుక నుంచి సెక్రటరీ తన గురించి చెప్తూ ఉన్నాడు. అయినా సరే గౌతమ్ మనసు మాత్రం మొత్తం జీపీఎస్ రూట్ చూపించిన దాని మీదే ఉంది. అసలు వాడు ఎందుకు కార్ రూట్ చేంజ్ చేశాడని. అయితే సరియు దగ్గరికి వచ్చి చాలా స్టైల్గా కాన్ఫిడెంట్గా హలో ఐ ఆమ్ సరియు అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. వెంటనే గౌతమ్ కూడా హలో అని ప్లీజ్ సిట్ అని చెప్పాడు. అయితే తను వెనకే వచ్చిన అతను చైర్ కొంచెం వెనక్కి లాగి ఆమెను కూర్చోడానికి కంఫర్టబుల్గా చేశాడు. గౌతమ్ కూడా కూర్చున్నాడు. ఇంకా ఓకే, వెంటనే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం, నా ఎంప్లాయ్ ముందు మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని గౌతమ్ అంటూ ఉండగానే, ఏంటి అంత తొందర మిస్టర్, ముందు ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి, తింటూ మనం మాట్లాడుకుందామని అంది సరియు. అసలే ల్యాక్ చేస్తే నచ్చని గౌతమ్ జస్ట్ ఒక 10 minutes ఓపిక పడితే మన పని అయిపోతుందని ఓపికగా ఉన్నాడు. అయితే వెంటనే సెక్రటరీ ఆర్డర్ ఇచ్చారు. మేడం మీరు వస్తే తెప్పించేద్దామని ఎదురు చూస్తున్నామని అన్నాడు ఆమెతోటి. అలా ఫుడ్ తీసుకొని వచ్చి టేబుల్పై సర్వ్ చేసి వెళ్ళిపోయారు ఆ వెయిటర్స్ అందరూ కూడా. అయితే సరియు తన వెనుక వచ్చిన మనుషుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని సైగ చేసింది. అలాగే గౌతమ్తో కూడా మాట్లాడటానికి వచ్చిన సెక్రటరీని కూడా వెళ్ళమని చెప్పి సైగ చేసింది. ఆమె పర్సనల్గా ఏదో మాట్లాడాలనుకుంటున్నారని అర్థం చేసుకున్న తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే దృష్టి అంతా వాళ్ళు వెళ్తున్న కారు మీద ఉన్న గౌతమ్ ఎక్కువగా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అలాగే తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తను చూడలేకపోయాడు. దూరంగా నిల్చున్న సెక్రటరీ వారిద్దరిని గమనిస్తూ ఉన్నాడు. అయితే సరియు ఎక్స్క్యూజ్ మీ గౌతమ్, మీరేంటి ఏమీ మాట్లాడటం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగింది. నథింగ్, ఆఫీస్ మీటింగ్ అంటే ప్రొఫెషనల్గా ఉండాలి, అలా ఉంటేనే నాకు నచ్చుతుంది, విడిగా మాట్లాడడానికి ఏముంటుందని నెమ్మదిగా చెప్పాడు గౌతమ్. వర్క్ నువ్వు అనుకున్నట్లు జరగాలంటే ప్రొఫెషనల్ మాత్రమే కాదు, చాలా విధాలుగా ట్రై చేయొచ్చు, అది ఎలా అనేది ఆలోచించాలి. ఒక పని మనకి ఈజీగా అవ్వాలంటే దానికి చాలా దారులే ఉంటాయి, కాకపోతే అవి మనం ఆలోచించి చేయాలి అని మెల్లగా తనకి హీట్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే గౌతమ్ దానిని అర్థం చేసుకొని, ఎస్ మీరు చెప్పినట్లుగా చాలానే ఉంటాయి, బట్ నేను అలాంటి దారుల్లోకి వెళ్ళి ఇదంతా సంపాదించలేదు, సో నేను ఎలా ఉంటాను అలానే నా పనులు కూడా జరుగుతాయని అన్నాడు గౌతమ్ చిరాగ్గా. అయితే సరియుకి చాలా కోపం వస్తూ ఉంది. ఇంత అందంగా హాట్గా రెడీ అయ్యి నేను వచ్చాను కదా, ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ నేను లేనట్టు దేని గురించో ఆలోచిస్తూ ఎందుకు వీడిలా బిహేవ్ చేస్తున్నాడని మనసులో అనుకుంటూ ఉంది. అయితే అదే సమయానికే సడన్గా గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేయగా ఆ కార్ వెనుక వెళ్తున్న బాడీ గార్డ్స్, అర్జున్ సార్ ఆయన కారుని డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వెళ్లకుండా రిటర్న్ చేసి వేరొక రూట్లో వెళ్తున్నారు సార్, ఇప్పుడు మేము వెళ్ళి ఆయన్ని ఆపమంటారా అని అడిగారు. అంటే నేను
అయితే నేను ట్రాకర్లో చూసిందంతా కూడా నిజమేనన్నమాట అని అనుకుంటూ గౌతమ్ ఒక్కసారిగా లేచి వాట్ అని అంటూ గట్టిగా అరిచాడు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు అర్జున్ శ్రేష్ఠాల మధ్య ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్షిప్ బయటపడుతుందా? మరి గౌతమ్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.